Hello aspirants, welcome to Bhagyalakshmi AES Institute where passion meet purpose. సో ఈరోజు మనము మరి డే 5 అండి. డే 5లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చూస్తున్నామండి. ఇది యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఎనీ స్టేట్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మనము అయితే మన డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో డైలీ 3 క్వశ్చన్స్ అయితే ఇస్తామండి ఈ పెయిడ్ ఆన్సర్ రైటింగ్లో. సో నేను నిన్న మీకు గ్రూప్లో పెట్టిన క్వశ్చన్ ఏదంటే, సో మన నిన్న ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇదండి. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్, అనలైజ్ ద కీ డిస్టింక్షన్స్ బిట్వీన్ ద ప్రీసెంట్ మూమెంట్ ఆఫ్ ద 19th century అండ్ దోస్ ఆఫ్ ద 20th century అండ్ దేర్ సొసైటల్ ఇంపాక్ట్స్ అని అడిగారు. ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ టర్మ్ అనలైజ్ అండి. సో అనలైజ్ అంటే మరి అర్థం ఏంటి? సో జనరల్గా మీరు పేపర్ అనలైజ్ చేశారా అని అడుగుతారు కదా. సో అనాలిసిస్ అని మనం ఎలా చేస్తాము పేపర్ని అనేది మనం చూసుకోవాలంటే టు స్టడీ, దాన్ని మంచిగా మనం స్టడీ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. దాని అంటే ఎలా అంటే కొంచెం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడాన్ని మనం అనలైజ్ అని అంటాం. అండ్ డిస్టింక్షన్స్ అంటే ఏంటి? డిఫరెన్సెస్, అసలు ఈ డిఫరెన్సెస్ ఏమున్నవి ఈ 20th centuryలో వచ్చిన మూమెంట్స్కి అండ్ మన 19th centuryలో వచ్చిన మూమెంట్స్కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? సో మరి ప్రెసెంట్ మూమెంట్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందండి? రైతు. సో మరి రైతుల యొక్క మూమెంట్ 19th centuryలో 20th centuryలో ఏ విధంగా ఉంది, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందని క్వశ్చన్ అడిగారు. సో జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాతే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మరి ఆ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మనం ఇంట్రడక్షన్లో కొంచెం రాసుకోవాలన్నట్టుగా. ఇప్పుడు త్రూ ద 19th century ఉంది. ఆ టైంలో బ్రిటిష్ ఎంపైర్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ వాళ్ళ యొక్క డొమినియన్ అనేది ఏ విధంగా ఉంది, డామినెన్స్ అనేది ఏ విధంగా ఉంది త్రూఅవుట్ ద ఇండియా. మరి ఎకనామికల్గా అండ్ అట్ ద సేమ్ టైం రెవెన్యూ పాలసీస్ ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిటేటివ్ అంటే ఏ విధంగా ఉంది అనే దాని గురించి కొంచెం రాసుకొని తర్వాత మరి వాళ్ళ పాలసీస్ అయితే రైతుల మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి కదా. సో అలా వాళ్ళ పాలసీస్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించాయని మనం ఇలా ఇంట్రడక్షన్లో స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మరి బాడీ పార్ట్లో రాసుకునేటప్పుడు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు 19th century పీస్ అండ్ మూమెంట్ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ 19th centuryలో మరి ఈ రైతుల మూమెంట్ ఏ విధంగా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్స్, అసలు ఏంటి మెయిన్గా రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, ద ప్రైమరీ గోల్ ఆఫ్ దీస్ మూమెంట్ వాజ్ నాట్ ఓవర్ త్రూ ద సిస్టమ్ ఆఫ్ ద సబార్డినేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. యాక్చువల్గా ప్రైమరీ గోల్ వచ్చేసి వీళ్ళు ఈ సబార్డినేషన్ కానీ లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్కి అపోజిట్ కాదు. వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఎకనామిక్ మనం చాలా ఎలా అంటే బ్యాక్ అయిపోతున్నాం అన్నట్టుగా. అంటే ఇప్పుడు పంట పండితే పన్ను కట్టొచ్చు, పంట పండకున్నా కూడా పన్నే కట్టాలి. మనం ఇప్పుడు రైతు తను ఇయర్ మొత్తం చేసిన తర్వాత తనకి డబ్బులు వస్తుంది. సో తనకు వచ్చిన దానిలో వాళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ వేయడము, మళ్ళీ వాళ్ళకి పంట వెళ్ళినా వెళ్ళకపోయినా డబ్బులు కట్టడము, సో ఈ విధంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కదా. సో వీళ్ళు ప్రైమరీ గోల్ అలా కూడా లేదు, సింపుల్ గానే ఉంది. కానీ తర్వాత అది ఇంకా కంప్లీట్ గా ఒక రివోల్ట్ లాగా స్టార్ట్ అయింది అన్నట్టుగా. ఫస్ట్ చూడండి, నెక్స్ట్ లిమిటెడ్ అవేర్నెస్ ఆఫ్ ద కొలనిజం. అయితే అవేర్నెస్ కూడా కొంచెము సరిగా లేకపోవడం అనేది ఉంది. ఓకేనా? సో ఇన్ దిస్ స్టేజ్ ద మూమెంట్ వర్ ఫోకస్డ్ అని స్పెసిఫిక్ గ్రీవాన్సెస్ వర్ డైరెక్టెడ్ అగెనిస్ట్ ద లోకల్ ల్యాండ్స్. సో ఎక్కువ ఏమని అంటే ఈ కొలనిజం అనే దాని మీద వీళ్ళకి అవగాహన లేకపోవడం, ఎక్కువ ఎగనిస్ట్ గా ఇప్పుడు లోకల్ ల్యాండ్ లార్డ్స్ కానీ మనీ లెండర్స్ ఉంటారు కదా, డబ్బులు ఇచ్చేస్తారు, అంటే కొంచెం డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీ తీసుకుంటారు రైతుల దగ్గర. తర్వాత ఫారెన్ ప్లాంటర్స్, సో ఇవన్నీ కూడా లిమిటెడ్ అవేర్నెస్ ఆఫ్ కొలనిజం కింద వస్తాయి. తర్వాత లీడర్షిప్ తీసుకున్నప్పుడు సరైన లీడర్షిప్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా రాయాలి. లీడర్షిప్ ఆఫ్ దీస్ రివోల్ట్ తీసుకున్నప్పుడు ఇండిగో రివోల్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు 58-9 to 60 మధ్య జరిగింది. తర్వాత పాబ్నా అగ్రేరియన్ లిగ్యూ, ఇది 60s లో జరిగింది. తర్వాత దక్కన్ రిగ్యూ. ఓకేనా? సో దక్కన్ రైట్స్, సో ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్ గా పెట్టి రాసుకోవచ్చు. తర్వాత టెరిటోరియల్ రీచ్, మరి టెరిటోరియల్ రీచ్ ఏ విధంగా ఉంది. ఈ మూమెంట్ తీసుకున్నప్పుడు దీస్ మూమెంట్స్ వర్ లిమిటెడ్ టు స్పెసిఫిక్ లోకల్ రీజియన్, కొన్ని రీజన్స్ కే పరిమితమైనట్టుగా. దే డిడ్ నాట్ స్ప్రెడ్ వైడ్లీ, అవి ఎక్కువ వైడ్ గా స్ప్రెడ్ అవ్వలేదు. సో అందుకే అది త్వరగా సపరేషన్ అయిపోవడానికి రీజన్ అన్నట్టుగా. నెక్స్ట్ మరి ఆర్గనైజేషన్స్ తీసుకుంటే ఏమైనా స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా ఆ టైంలో అంటే, దెర్ ఇస్ నో ఫార్మల్ ఆర్గనైజేషన్, ఎలాంటి ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఆ టైంలో లేకపోవడము, అదొక రీజన్. తర్వాత ఐడియాలజీ అంటే దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కరెంట్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఐడియాలజీ, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాము దాన్ని ఎలా రన్ చేయాలి అనేది ఐడియాలజీ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక బిజినెస్ కానీ, ఒక వర్క్ కానీ, ఒక స్టడీ కానీ, ఇప్పుడు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతారు, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్టార్ట్ చేసిన దాన్ని ఎండ్ వరకు తీసుకురావడము, దాని సక్సెస్ వరకు తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో ఫార్వర్డ్ లుకింగ్ ఐడియాలజీ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ అప్పుడు ఏమైందంటే అది లేకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పొచ్చు.
19th సెంచరీ. మరి కమ్ టు ద 20th సెంచరీ వచ్చినప్పుడు ఏ విధంగా ఉందంటే ఇంటిగ్రేషన్ విత్ ద ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యారండి వీళ్ళు ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్స్ లో కలవడము, తర్వాత విత్ మహాత్మా గాంధీ వీళ్ళకి సపోర్ట్ చేయడము. ఓకేనా. సో యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ అండ్ ద మూవ్‌మెంట్స్ తీసుకున్నప్పుడు మనకి ఐడియా ఉంది కదా మీకు చంపారన్ కానీ, ఖేదా మూవ్‌మెంట్, బార్డోలి మూవ్‌మెంట్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ద క్లాస్ కన్సైజ్ ఆర్గనైజేషన్స్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ అవడము. ఓకేనా. తర్వాత ద కాంగ్రెస్ పాలసీ ఆఫ్ ద ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జమీందార్స్ నుంచి వాళ్ళకి కట్టే ఇంట్రెస్ట్ కానీ ల్యాండ్ లార్డ్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని పాలసీస్ అనేది ఏర్పాటు చేసుకోవడము. తర్వాత మరి ఇంకా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఆల్సో క్రియేటెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్. అండ్ కిసాన్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగిందండి, ఇది మనం మంచి ఎగ్జాంపుల్ గా రాసుకోవచ్చు, లక్నోలో జరిగిందని. తర్వాత ఆల్ ఇండియా కిసాన్ సభ. సో ఇవి 20th సెంచరీలో. సో చూసారా 19th సెంచరీలో అసలు ఇవన్నీ లేదు, కానీ 20th సెంచరీకి వచ్చరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నది అన్నట్టుగా. సో జాగ్రత్తగా రాయాలి. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కమ్యూనల్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి అంటే కమ్యూనల్ పాలిటిక్స్ తీసుకున్నప్పుడు మనకి మఫిల్లా రివోల్ట్ అనేది వస్తుంది. మఫిల్లా రివోల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యాంటీ గవర్నమెంట్ యాంటీ ల్యాండ్ మూవ్మెంట్ అని కూడా మనం చెప్తాము. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం రాసుకోవచ్చు అండి. మఫిల్లా అండ్ ఖిలాఫత్ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేషన్ వైడ్ మూవ్మెంట్స్ తీసుకున్నప్పుడు 1937 నుంచి 39 వరకు ఇక్కడ యాక్టివిటీస్ ఏమున్నవి అనేది మనం చూసుకొని రాసుకోవాలి. ఇక్కడ చూస్తే మెయిన్ గా కిసాన్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ అనేవి జరగడము. ఓకేనా. సో తర్వాత రిజల్యూషన్స్ ని పాస్ చేయడము, ఈ విధంగా ఇంపార్టెంట్. తర్వాత లీడర్షిప్, మరి మెయిన్ లీడర్షిప్స్ కూడా తీసుకుంటే 19th సెంచరీలో పెద్దగా మనకి లీడర్షిప్ అనేది కూడా లేదు. ఇక్కడ 20th సెంచరీకి వచ్చరికి లీడర్షిప్ అనేది కూడా మనకి ఉండడము, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడము, అండ్ చాలా మంది లీడర్స్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ కన్క్లూజన్ దీని ఓవర్వ్యూగా రాసుకోవాలి. ఓకే. ద నేచర్ ఆఫ్ ద మన పీసెంట్ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా డెవలప్ అయింది, అండ్ డిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ద ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద మనం ఆన్సర్ కంక్లూజన్తో కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ ఒక వర్డ్ రిలేటెడ్గా వీడియో చేస్తుంటాను. చూస్తున్నారు, కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎక్కువ మంది చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను వేరే ప్లేస్లో ఉన్నాను అండ్ స్టిల్ నేను చేస్తున్నాను అని అంటే ఇది నా డెడికేషన్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీ డెడికేషన్ కూడా మీరు చూపించండి. అండ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళైనా, టీఎస్పీఎస్సీ వాళ్ళైనా, ఏపీఎస్సీ వాళ్ళైనా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇది చూడడమే కదా, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఐడియా వస్తుంది. అట్లీస్ట్ ఇది చదివైనా మీ సొంతగా రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే మీ ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా పేపర్ మీద రాయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్